అభ్యసనం ఈ చాప్టర్ నుంచి 95 బిట్స్ వరకు నేర్చుకున్నారు. ఇప్పుడు 96th వన్. సతీష్ ఒక అర్ధరహిత పదాల జాబితా 25 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే జాబితా మరలా నేర్చుకోమనగా ఈసారి అతడు 10 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. సతీష్ పొదుపు గణన ఎంత? 60%. ఓకే, ఈ బిట్టు ఇది థర్డ్ టైం ఫోర్త్ టైం రావడం చూసుకోండి. పేర్లు, టైమింగ్స్, ప్రయత్నాలు మారుస్తున్నారు, పర్సంటేజ్ మారుతుంది. సేమ్ ఇలాంటి బిట్టే వచ్చింది చూసుకోండి. మాస్లో ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి? అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం జ్ఞానాత్మక రంగానికి చెందినది. మూల్యాంకనం. తెల్లపిల్లి అంటే భయపడే వ్యక్తి తెల్లని వస్తువులు చూస్తే కూడా భయపడుతున్నాడు. పావ్లోవ్ ప్రకారం ఇది ఏంటంటే ఉద్దీపన సామాన్యీకరణ. నెక్స్ట్ వన్. వైగోట్స్కీ ప్రకారం క్రింది ప్రక్రియలో ఉన్నత స్థాయి మానసిక విచక్షణ. వైగోట్స్కీ ప్రకారం క్రింది ప్రక్రియ వానిలో ఉన్నత స్థాయి మానసిక విచక్షణ. అనుకరణ అభ్యసనలో మొదటి సోపానం అవధానం. అనుకరణ అభ్యసనలో మొదటి సోపానం అవధానం. టైప్ రైటింగ్ నేర్చుకున్న వ్యక్తి క్రికెట్ ఆడటం నేర్చుకోదలిస్తే ఆ వ్యక్తి అభ్యసన బదలాయింపు ఏంటి? శూన్యం. టైప్ రైటింగ్ అనేది క్రికెట్కి ఏమీ యూస్ కాదు, మైనస్ కాదు, ప్లస్ కాదు, ఇది శూన్యం అనమాట. అనుకూలము కాదు, ప్రతికూలము కాదు, ద్విపార్శ కూడా కాదు. ఓకే, నెక్స్ట్. రమ్య పరీక్షలకు తయారవుతున్న మొదట లెక్కలు, తర్వాత భౌతిక శాస్త్రం నేర్చుకుంది. లెక్కల పరీక్ష రాస్తుంటే రమ్యకు భౌతిక శాస్త్రం మాత్రమే గుర్తుకు వస్తుంది. ఫస్ట్ నేర్చుకున్న దానికన్నా తర్వాత నేర్చుకున్నదే గుర్తుకొస్తుంది అనమాట. దీనికి కారణం ఏమిటంటే తిరోగమన అవరోధం. పూర్వం నేర్చుకున్నదైతే పురోగమన అవరోధం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత నేర్చుకున్నది అవరోధంగా ఉంటే తిరోగమన అవరోధం అని బండ గుర్తు పెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్. పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియను ఏమంటారంటే అనుగుణ్యం. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అతనికి ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలని ఉంది. ఈ జరిగేటటువంటి అభ్యసన బదలాయింపు ఏంటి అంటే అనుకూల బదలాయింపు. మ్యాథ్స్ నేర్చుకున్న వాళ్ళు ఆర్థిక శాస్త్రం కూడా నేర్చుకోవాలనుకుంటే అది అనుకూలన బదలాయింపు అవుతుంది. నెక్స్ట్ వన్. ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణకు ఆటంకపరిస్తే అది తిరోగమన అవరోధం. ప్రస్తుత అభ్యసనం అంటే తర్వాత నేర్చుకున్నది, గత అభ్యసనం అంటే పూర్వం నేర్చుకున్నది. తర్వాత నేర్చుకున్న అభ్యసనం ఆటంకంగా ఉంది కాబట్టి తిరోగమన అవరోధం. ప్రస్తుతం అంటే తర్వాత, గత అంటే పూర్వం. ఓకే, ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకుని గుర్తించుకున్నాడు. ఇక్కడ స్మృతి యొక్క రకం ఏంటంటే క్రియాత్మక రకం. నెక్స్ట్ బిట్ చూడండి. సామీప్య వికాస ప్రదేశం ZPD అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు ఎవరు అంటే వైగోట్స్కీ. సామీప్య వికాస ప్రదేశం ZPD అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు ఎవరు అంటే వైగోట్స్కీ. క్రింది వాటిలో శారీరక అవసరం కానిది, ఇక్కడ కానిది అని ఇచ్చారు గుర్తుపెట్టుకోండి. శారీరక అవసరం కానిది ఏంటంటే గృహము. ప్రాథమిక అవసరం వచ్చేసరికి శరీరానికి సంబంధించిన అవసరం అనమాట. అదేంటంటే గాలి, నిద్ర, ఆహారం, ఇవన్నీ కూడా శరీరానికి అవసరం. శరీరానికి అవసరం లేనిది ఏంటి అంటే శారీరక అవసరం కానిది అనమాట. అంటే ఈ అవసరాలు తీరిన తర్వాతే గృహం అనమాట. మనకు తినడానికి తిండి, నిద్ర, గాలి, ఆహారం వీటన్నిటి తర్వాతే మనకి గృహం. ఓకే, నెక్స్ట్ బిట్టు. క్రింది వాణిలో జర్మన్ భాషా పదం ఏమిటి అంటే గెస్టాల్ట్. జర్మన్ భాషా పదం గెస్టాల్ట్. మధు ఒక హిందీ పద్యాన్ని 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అదే పద్యాన్ని నేర్చుకోమనగా 10 నిమిషాలలో నేర్చుకున్నాడు. 10 ప్రయత్నాల్లో నేర్చేసుకున్నాడు అనమాట. మధు యొక్క పొదుపు గణన ఎంత అంటే 50%. 50%, సగానికి సగం. చూడండి ఇక్కడ ప్రయత్నాలు.
ఓకే. క్రింది వానిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది. సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు ఎవరు? పావ్లోవ్. విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు పావ్లోవ్. అభ్యసనను ప్రభావితం చేసే అభ్యసకుని మానసిక అంశం ఏమిటి? ప్రేరణ. బ్రూనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందినది ఏంటి? చెందనదా అని చూసుకోవాలి. ఇక్కడ చెందనిది ఇచ్చారు, చెందినది కాదు. బ్రూనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది అంటే ఉపన్యాస పద్ధతి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెందనిది అని ఉంది. మీరు మీ దగ్గర బుక్ లేనట్టయితే రాసుకునేటట్టు చూడండి. ఓకే, బుక్ ఉంటే పర్వాలేదు. ఓకే, నెక్స్ట్. అనిత, నీటి లోతు పెరిగే కొలది పీడనం పెరుగుతుంది. నీటి లోతు పెరిగే కొద్దీ పీడనం పెరుగుతుంది అనే అంశాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తించుకుంది. ఇక్కడ ఈ ప్రయోగపూర్వకంగా చేసి గుర్తించుకుంది కదా, ఇక్కడ యొక్క స్మృతి రకం ఏమిటి అంటే క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ బిట్ చూడండి. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం ఏంటి అంటే అభ్యసన నియమం. ఇంటికాడ నేర్చుకుని రావడం కాబట్టి అది అభ్యాస నియమం. ఇక్కడ అభ్యసన నియమం ఏంటి, అది రకం ఏంటని అడిగారు. అభ్యాస నియమం నేర్చుకునేది అనమాట. ఓకే, హోంవర్క్ అనేది ఇంటి పని కంప్లీట్ చేసుకుని రావాలి. నెక్స్ట్ బిట్ చూద్దాము. పిల్లలు సాధారణంగా వారి దగ్గరకు వచ్చినటువంటి అపరిచితులు వచ్చినప్పుడు భయపడతారు, కానీ వారు తెచ్చిన బహుమతుల పట్ల ఆకర్షితులు అవుతారు. ఎవరైనా అపరిచితుల దగ్గరకు వస్తే భయపడతారు, వాళ్ళు కనుక బహుమతులు ఇస్తే ఆకర్షితులు అవుతారు. దానివల్ల భయం పోతుంది, అభిమానం పెంచుకుంటారు. దీనిని ఏమంటారంటే పునర్బలన నియమం. పునర్బలన నియమం ఉన్నత మానసిక ప్రక్రియలకు వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారి తీస్తాయని అభిప్రాయపడిన వారు ఎవరు? వైగోట్స్కీ. శంకర్ ఒక సినిమా నటుడి నటనను పరిశీలించి కళాశాల వార్షికోత్సవంలో అదే విధంగా ప్రవర్తించాడు. అందరూ శంకర్ని మెచ్చుకున్నారు. బండూరా ప్రకారం శంకర్కు లభించిన పునర్బలనం ప్రత్యక్ష పునర్బలనం. ప్రత్యక్ష పునర్బలనం. నెక్స్ట్. కుటుంబ సభ్యుల మధ్య తల్లిని గుర్తించడం. కుటుంబ సభ్యుల మధ్య తల్లిని గుర్తించడం అనేది విచక్షణ అభ్యసనం. నెక్స్ట్ బిట్టు. నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించనిది. ఇక్కడ కూడా సంబంధించనిది అని ఇచ్చారు, సంబంధించేది కాదు, సంబంధించనిది. ఓకే, ఇలాంటి పాయింట్స్ అండర్లైన్ చేసుకోవడం, సర్కిల్ చేసుకోవడం చేస్తే కనుక మనకి గుర్తుంటాయి అన్నమాట. రేపు క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు ఎలా చదవాలన్నది ఒక ఐడియా వస్తుంది. సంబంధించనిదా, సంబంధించినదా, కరెక్టా, రాంగా, కరెక్ట్ ఆర్డరా, సరైనదా, సరికానిదా, ఇలా ఇస్తారు. ఓకే, నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించనిది ఏంటి అంటే పిల్లల క్రమశిక్షణ రాహిత్యులు అవుతారు. నెక్స్ట్. రఘు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ నేర్చుకున్నాడు. అతడు ఇప్పుడు ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడు? కంప్యూటర్ కీబోర్డ్ను నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ అభ్యసన బదలాయింపు అనేది అనుకూలంగా మారుతుంది. టైప్ రైటింగ్ నేర్చుకున్న వాళ్ళకి కంప్యూటర్ అనేది అనుకూల బదలాయింపు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. తాను స్థాపించిన మానవమితి ప్రయోగశాలలో స్మృతిపై అనేక ప్రయోగాలు చేసిన వారు. తాను స్థాపించిన మానవమితి ప్రయోగశాలలో స్మృతిపై అనేక ప్రయోగాలు చేసిన వారు గాల్టన్. 200 పదాలు గల ఒక పేరాగ్రాఫు బాలాజీ 18 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 2 వారాల తర్వాత అదే పారాగ్రాఫ్ నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు 9 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు.
అతని పొదుపు గణన 50%. పొదుపు గణన ఖచ్చితంగా అడుగుతున్నారు. ఈ బిట్స్ కూడా చూసుకోండి. ఇప్పటి వరకు మోర్ దెన్ 6 వచ్చినాయి. నెక్స్ట్, శబ్ద ప్రమాణం అనే పద్ధతి ద్వారా మాపనం చేసేది స్మృతి. శబ్ద ప్రమాణం అనే పద్ధతి ద్వారా మాపనం చేసేది స్మృతి. నెక్స్ట్ బిట్, ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనే పదం, ఆ పదం ఉపయోగించిన వారు ఎవరు అంటే బ్రూనర్. ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ పదాన్ని ఉపయోగించిన వారు బ్రూనర్. నెక్స్ట్ బిట్ చూడండి, పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవిస్తుంది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది ఏంటి? నిబంధిత ప్రతిస్పందన. ఓకే, ఇంకా లాస్ట్ 2 బిట్స్. 5వ తరగతి బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు పిల్లలు ఒక పనిలో నిమగ్నమైనప్పుడు వారి నుంచి ఆశించిన ప్రవర్తనకు పునర్బలనం కలిగిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించవలసిన పునర్బలన పద్ధతి ఏంటంటే నిరంతర పునర్బలనం. ఓకే, లాస్ట్ బిట్, ZPD విస్తరణ రూపంలో జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఓకే, ఈ 130 బిట్ తోటి ఈ చాప్టర్లో ప్రీవియస్ బిట్స్ అయిపోయినాయి. ఇక్కడ చూసారా, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే గవర్నమెంట్ వాళ్ళు మార్క్ యాడ్ చేస్తారు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, మూర్తిమత్వం ఫ్రైడే సాటర్డేలో కంప్లీట్ చేసేద్దాం. ఓకే, మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే నేర్చుకున్నట్లయితే కనుక ఏమైనా కొన్ని బిట్స్ అన్నా నేర్చుకున్నాం, యూస్ఫుల్గా ఉంది, టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.